క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా 42 వార్డులకి 42 టీములు తీసుకోవడం జరుగుతుంది. 11వ తారీఖుని లాంచ్ అవుద్ది. అలాగే క్లోజింగ్ డేటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని క్రీడాకారులందరూ కూడా మా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక కమిటీ ఏర్పరచుకున్నారో ఆ కమిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఆ రోజు క్లోజింగ్ డేటుగా నిర్ణయించడం జరిగింది. ఈ 42 వార్డుల్లో కూడా 2-3 రోజుల్లో మాకు టీము 16 మంది టీంని ఇవ్వాలి. ఏదైతే వార్డు ఉందో ఆ వార్డులో ఉన్న ఆధార్ కార్డు ప్రకారంగా ఆ వార్డు కమిటీ ఉండాలి, టీం ఉండాలి తప్ప పక్క వార్డు నుంచి తీసుకోకూడదని ఒక నిబంధన పెట్టారు. కనుక ఈ క్రీడాకారుల్ని ప్రోత్సహించే ఈ రీతిలోనూ ఇప్పటికే ఆల్రెడీ మనకి షటిల్ టోర్నమెంట్ నేషనల్ వేజ్గా చేయడం జరిగింది. మొన్నేమో స్టేట్ వేజ్గా చేశారు, ఇప్పుడు నేషనల్ వేజ్గా కూడా చేయడం జరిగింది. అన్ని స్టేట్ల నుంచి కూడా వచ్చి మన బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం ముగించారు. ఇవాళ రాజమండ్రికి వెన్నె తెచ్చేలాగా రాజమండ్రి కళాకారులందరినీ కూడా క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ముందుకు వెళ్తున్నారు. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కూడా క్రీడాకారులను ప్రోత్సహించి ఏదైతే క్రీడాకారుల్లో నేషనల్ ఆడిన వాళ్ళందరినీ కూడా అలాగే దానిపైన ఆడిన వాళ్ళు కూడా ఏ ఎగ్జామ్ లేకుండా స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ప్రక్రియ కూడా తీసుకుంది. కాబట్టి క్రీడలు అతి ముఖ్యం. పిల్లలందరికీ కూడా కష్ట నష్టాలు ఓర్పులు అన్నీ ఉంటాయి. దానికి అనుగుణంగా ఇవాళ ఏదైనా ఒక 2 టీములు పార్టిసిపేట్ చేస్తే ఒక టీం ఓడిపోయిందంటే ఆ గెలుపు ఓటమికి అలవాటు పడతారు. రేపొద్దున ఆ టీము నెక్స్ట్ టైంకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేలాగా కష్టపడేలాగా ఇది కూడా రేపు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా మరొకసారి ట్రై చేసుకునేలాగా. ఎందుకంటే పిల్లలు డిస్టర్బ్ అయ్యి చాలామంది ఎగ్జామ్ పోయిందని అలాగని ఇలా బాగా చదివాను రావట్లేదని చెప్పి చిన్న తెలియని విధంగా సూసైడ్ అటెంప్ట్స్ అవి చేస్తున్నారు. అన్నిటి కూడా లేకుండా గెలుపు ఓటములకి నాందిగా ఈ క్రీడాకారులను ప్రోత్సహిస్తే రేపు పొద్దున్న ఆరోగ్యకరంగాను ప్లస్ చదువు సంఖ్యలో కూడా ముందుకెళ్ళేలాగా ఈ వ్యవహారం సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే విన్నర్స్కి స్వయంగా ఆయన 50,000 రూపాయలు అనౌన్స్ చేశారు. అలాగే రన్నర్స్ కూడా 30,000 రూపాయలు గిఫ్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. కనుక అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎవరి ప్రతిభను చూపించుకొని ఇది ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలన్న విధంగా అందరూ ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.